హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. ఈరోజు నవమి మంగళవారం అండి. భరణి నక్షత్రం. ఈరోజు మనము మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి అండి. ఈ నామాన్ని జపించడం వలన మనకి అపఘాతక మరణాలు, ఘోర వ్యాధి మృత్యు భయాలు, అపమృత్యు భయాలు, బాధలు, ఘోర మృత్యువు ఇలాంటి పరిస్థితులను మనకి రావు అండి. ఎదురు చూసే పరీక్షా కాలం స్త్రీలది. ఈ రోజుల్లో బయటకు వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నామని చెప్తూ ఉండండి. మీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇవ్వండి. సో ఇట్లా బయటికి వెళ్తే ఈ రోజుల్లో ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేని బ్రతుకులు అయిపోయాయి. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఈ మంత్రాన్ని జపించండి. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః. ఈ నామాన్ని అందరూ కూడా ఈ రోజంతా వీలైన సార్లు జపించండి. ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మంచి మాటల్లో భాగంగా మనం ఏ పని చేసినా కూడా వినమ్రతతో చేయండి. అహంకారంతో ఏ పని చేసినా కూడా అది ఫలించదు. మీరు అహంకారంతో ఏ పని చేసినా కూడా ఎదుటి వ్యక్తులు దాన్ని స్వీకరించరు. దీనికి చిన్న కథ చెప్తానండి. 2 దీపాలు ఉంటాయి. ఒక దీపం ఏమో పెద్దగా వెలుగుతూ ఉంటుంది. దాని పక్కనే ఇంకో దీపం ఉంటుంది. అది చిన్నగా వెలుగుతూ ఉంటుంది. వచ్చే పోయేవారికి దారి చూడడానికి ఆ దీపాలు వెలిగిపోతూ ఉంటాయి. ఇక ఒక దీపం, పెద్దగా వెలుగుతున్న దీపం, నన్ను అందరూ పొగడాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే ఎక్కువ వెలగాలి అని చెప్పేసి అహంకారంతో ఎక్కువగా వెలిగిపోతూ ఉంటుంది. ఇక చిన్న దీపం మాత్రం వినమ్రతతో, నా వెలుగు అందరికీ వెలుగు ఇవ్వకపోయినా కనీసం దారిలో వెళ్ళే వారికి వెలుగు చూపిస్తే సరిపోతుంది, అదే నాకు చాలు అని సంతృప్తితో ఉంటూ ఉంటుంది. ఇక ఈ పెద్ద దీపం వెలిగి అందులోని వత్తి అంతా అయిపోయి, నూనె అంతా అయిపోయి త్వరగా కొండెక్కిపోతుంది. చిన్న దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. ఇక దారిన పోయే జనాలు అందరూ, ఇన్ని రోజులు ఆ దీపం పెద్దగా వెలిగింది, ఇప్పుడు కొండెక్కింది, కానీ మనకి ఈ చిన్న దీపమే దారి చూపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అది విన్న చిన్న దీపం ఎంతో సంతృప్తి చెందుతుంది, నాకు ఇది చాలు అని. ఇలా మనం అహంకారంతో ప్రపంచాన్ని జయించడం కన్నా వినమ్రతతో ఇంటికి వెలుగునవ్వాలి అని అనుకోవాలి. నలుగురికి ఉపయోగపడాలి అని అనుకోవాలి. ఇక ఈరోజు తారాబలం అండి. ఈరోజు నిత్య నక్షత్రం భరణి నక్షత్రం, అశ్విని మఖామూల నక్షత్రం మనకి సంపత్తారం, భరణి పూర్వాషాఢ నక్షత్రం మనకి జన్మతారం, కృతిక ఉత్తర శ్రవణ నక్షత్రం మనకి పరమిత్రతారం, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతారం, వృషర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదనతారం, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధకతారం, పునరసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తారం, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమతారం, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తారం. ఇక ఈరోజు మనం నిత్య పరిష్కారంలో భాగంగా జ్యోతిష్యంలో హంసయోగం అని ఉంటుంది అండి. అది గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు, లగ్నానికి శుభదృష్టి ఉన్నప్పుడు, లేదా గురువు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, లగ్నానికి ఫేవర్గా ఉన్నప్పుడు ఈ హంసయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉంటే గుర్తింపు, ఇతరుల నుంచి ప్రేమ, అభిమానం, ఆప్యాయతను పొందుతారు. కళాకర్షణ అనేది ఉంటుంది, మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది, అందరూ బాగుండాలి అని కోరుకుంటారు. ఇతరులను రక్షించడానికి కావలసినన్ని సలహాలు వారి దగ్గర ఉంటాయి. పేరు ప్రతిష్టతో పాటు గుర్తింపు ఉంటుంది. హంసయోగం కున్నా కూడా ఇవన్నీ రావట్లేదు అంటే వారి జాతకంలో గురుచండాల యోగం ఉంది అని అర్థం. ఈ గురుచండాల యోగం ఉంటే అపవాదాలు, కుటుంబం నుంచి బహిష్కరణ, అలాగే ఊరు వదిలి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటికి పరిహారాలు కూడా ఉన్నాయి. వారి స్తోమతకు తగ్గట్టుగా వారు చేసుకోవాలి. ఇప్పుడు యజ్ఞయాగాదులు అందరూ చేయలేదు, కానీ యజ్ఞయాగాదులు చేసే దగ్గర మన పేరుపై సంకల్పం చెప్పుకుంటే అదే పుణ్యం, మన పేరుపైన పూర్ణాహితి చేయించుకుంటే అదే ప్రతిఫలం. శక్తికి తగ్గట్లుగా మీరు పరిహారాలు చేసుకోవాలి. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా ఇంటికి సింహద్వారం అనేది మొట్టమొదటి ప్రియారిటీ తూర్పు వైపు, ఆ తరువాత ఉత్తరం వైపు, తదుపరి పడమర వైపు, లాస్ట్కు దక్షిణం వైపుకు ఇస్తామండి. కానీ దక్షిణం వైపు సింహద్వారం అనేది అందరికీ రాదు. దక్షిణం వైపు కమర్షియల్ కన్స్ట్రక్షన్ ఉంటే అది చాలా మంచిది. ఎవరైనా ఇండిపెండెంట్ హౌజులు దక్షిణ సింహద్వారంతో కట్టుకొని ఉన్నట్లయితే అక్కడ కొంచెం స్పేస్ వదిలేసి కమర్షియల్ షట్టర్ అయినా వేసి ఉంచండి. మీరు పెట్టుకోకపోయినా వాస్తు కింద అది పనికొస్తుంది.
ఇక సౌత్‌కి సింహద్వారం పెడితే సౌత్ దానికి తగ్గట్టుగా ఎగ్జాక్ట్‌లీ నార్త్‌లో ఇంకో ద్వారాన్ని పెట్టాలి. నార్త్‌లో పెట్టిన ద్వారం పెద్దదిగా ఉండాలి. సౌత్‌లో పెట్టింది చిన్నగా ఉండాలి. ఇలా సౌత్‌లో సింహద్వారం పెడితే అనారోగ్యం అనేది వస్తుంది. సో, ఇట్లా అందరూ చూసుకోండి. ఇప్పటికే మేము సౌత్‌లో పెట్టేసాము. మాకేం బాగుండట్లేదు అంటే అందరూ శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. ఉద్యోగంలో సమస్యలుంటే ఉద్యోగం దొరకడం లేని వారికి రేపు అరటినార వత్తులతో మట్టి ప్రమిదలో నెయ్యి దీపాన్ని వెలిగించి కులదేవుని ముందు కానీ దేవుడి ముందు కానీ దీపాన్ని పెట్టండి. ఇలా చేయడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రగతి లభిస్తుంది. ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా విపరీత కోపం ఉంటే ఒక ఆకుపైన కందిపప్పు వేసి దానిపైన బియ్యపిండితో చేసిన ప్రమిదల్లో దీపాన్ని వెలిగించండి. గోధుమలు తీసుకొని కులదైవ నామస్మరణ చేస్తూ ఆ వెలుగుతున్న దీపంలో వేయండి. దీపం కొండెక్కిన తర్వాత వాటిని తీసుకెళ్ళి పారుతున్న నదిలో వేయండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో కోపం అనేది తగ్గుతుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.